ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో రథం ముగ్గు ఏ విధంగా వేయాలి అనేది నేను మీకు చూపిస్తున్నానండి. మా ఇంట్లో రథసప్తమి రోజున ఈ రథం ముగ్గుని గీసామండి. సాక్షాత్తు సూర్యనారాయణ స్వామి వారిని ఒక పద్మం గీసి ఆ పద్మంలో ప్రతిష్టాపన చేసి స్వామివారికి పూజ కూడా చేయటం జరిగిందండి. చక్కగా రథం ఏ విధంగా ఉందో చూడండి. ఈ రోజు నుంచే సూర్యుని యొక్క గమనంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయండి. ఎప్పుడూ కూడా చాలామంది సైన్స్ అని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఆ సైన్స్ అనేది కూడా మన పురాణ వేద గ్రంథాల నుంచి మాత్రమే బయటకు వచ్చిందండి. సైన్స్కి అంతు చిక్కనటువంటి రహస్యాలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి. సూర్యుడు అనేవాడు సకల జీవరాశులకు కూడా అధిదేవుడు. సమస్త జీవరాశులు కూడా బతకాలి అంటే సూర్యుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటేనే సమస్త జీవరాశులు సుఖంగా ఉంటాయి. పశుపక్షాదులు, పాడి పంటలు ప్రతి ఒక్కటి కూడా సుఖ సంతోషాలతో కొలువుదీ ఉండేది సూర్యుని యొక్క దయతోనేనండి. ఆయన యొక్క వెలుగే సమస్త జగత్తుకి జీవనాధారం. సమస్త జగత్తుని కూడా పాలించేటువంటి దేవుడు సూర్యుడు. ఈ సూర్యుడు మనకి కనిపించేటువంటి ప్రత్యక్ష దైవము. కులమతాలకు అతీతంగా సూర్యుడిని మనం పూజించవచ్చండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సూర్యుడు ఆధారమే. మన కంటికి కనిపించేటువంటి భగవంతుడు సూర్యుడు. మనం కంటికి కనిపించే భగవంతుణ్ణి పూజించాలి. అదేవిధంగా సమస్త సుగంధ ద్రవ్యాలు అన్నింటినీ మనకు ప్రసాదించి దేవుడు సూర్యుడు. కొన్ని ఔషధ మొక్కలు కూడా ఔషధాలను తయారు చేయాలి అంటే సూర్యరశ్మి వాటికి సోకితేనే ఔషధ మొక్కలు ఔషధాలను కూడా తయారు చేస్తాయండి. సూర్యరశ్మి మనకి విటమిన్ డి రూపంలో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది కూడా మన శరీరానికి గుడ్ ఫ్యాట్ని అందిస్తుందండి. బ్యాడ్ ఫ్యాట్ని తొలగించటంలో, కొన్ని మలినాలను మన శరీరం నుంచి తొలగించటంలో ఉపయోగపడుతుంది. ఆ విధంగా సూర్యుడు మనకి తెలియకుండానే సైన్స్కి అంతు చిక్కనటువంటి రహస్యాలను మన శరీరానికి అందిస్తూ ఉన్నాడు సూర్యుడు. సో ఇటువంటి సూర్యుడిని మనం కొలుస్తూ ఈరోజు సూర్యుడిని రథంలో ఊరేగిస్తామండి. నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూసి లైక్ చేయటం మర్చిపోకండి. సూర్యుడు గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే మరి కొంతమందికి తెలియచేయండి. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శక్తి భక్తి ఛానల్.